వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసురుతున్నాడు. ఏంటా సవాల్? ఆయన రాజకీయ సన్యాసం వరకు కూడా కామెంట్లు చేసిన సందర్భం. మరి ఏంటా సవాల్? ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటూ నరసింహనాయుడు సినిమాలో బాలయ్య చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ ఆయన ఫ్యాన్స్కు ఇప్పటికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంటుంది. అదే మాదిరిగా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిన డైలాగ్ బీఆర్ఎస్ కార్యకర్తలకు గూస్ బంప్స్ తెప్పిస్తుందట. కాంగ్రెస్ 2.5 ఏళ్ల పాలనపై ప్రతిపక్షాలతో చర్చకు సిద్ధం అంటూ రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లను స్వీకరించిన మంత్రి కేటీఆర్ ఆ క్రమంలోనే చర్చ జరిగే ప్లేస్, డేట్, టైం, టాపిక్ అన్నీ రేవంత్ ఇష్టమని కేటీఆర్ ప్రతి సవాల్ విసరడం జరిగింది. మరి ఆ చర్చకు చేతనైతే రేవంత్ వస్తారా, లేకుండా రాహుల్ గాంధీ వస్తారా? మీ ఇష్టం, ఈ సవాల్కు సిద్ధమా అంటూ కేటీఆర్ చేసిన బస్తీ మే సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు తాను రెడీ అని, తమ పార్టీ తరఫున తాను ఆ చర్చకు వస్తానని కేటీఆర్ బహాటంగానే చెప్పారు. మరి రేవంత్ చేసేదే చెత్త పాలన అని, పైగా దానిపై చర్చ అంటూ సవాల్ విసరడం హాస్యాస్పదమని కేటీఆర్ సెటైర్లు కూడా వేయడం జరిగింది. రైతు డిక్లరేషన్ అంటూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గొప్పలు పోయిన వరంగల్ చౌరస్తాలో చర్చ పెడదామా అని కేటీఆర్ సవాల్ విసిరారు. నిరుద్యోగ యువతకు 2 లక్షల ఉద్యోగాలంటూ రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమా, తేల్చుకుందామా అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి చేతనైతే ఆయన వస్తాడా, లేకుంటే రాహుల్ గాంధీ వస్తాడా, ఎవడొస్తాడో రండి అని ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఆ చర్చలో గణాంకాలతో సహా వారి తప్పులను బయట పెట్టకపోతే, వారి పరిపాలనా వైఫల్యాన్ని అశోక్ నగర్, వరంగల్ చౌరస్తాలో నగ్నంగా నిలబెట్టకపోతే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కేటీఆర్ సంచలన ప్రకటన కూడా చేయడం జరిగింది. మరి ఈ సవాల్కు సిద్ధమా అని కేటీఆర్ ప్రశ్నించారు. మరి కేటీఆర్ ప్రతి సవాల్ను స్వీకరించి రేవంత్ రెడ్డి చర్చకు వస్తారా లేదన్నది ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ కామెంట్స్కు రేవంత్ కౌంటర్ ఏ విధంగా ఉండబోతుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి, కేటీఆర్ల బస్తీ మే సవాల్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ రాజకీయాల్లో కొత్త చర్చకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అనే విధంగా రాజకీయాల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్నది. ఇది ఎటువైపు దారి తీస్తుందో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడో మనం వేచి చూద్దాం.